ఇసుక కొరత తీవ్రంగా ఉందని దీన్ని మరో 4 రోజుల్లో పూర్తిగా పరిష్కరిస్తామని నరసాపురం ఆర్డీఓ దాసరాజు చెప్పారు. జిల్లాకు సరిహద్దునున్న తూర్పుగోదావరి జిల్లాలో కొత్తగా 4 ఇసుక ర్యాంపుల్ని తెరవబోతున్నట్లు తెలిపారు. వాటిల్లో తీపర్రు ర్యాంపు నుంచి జిల్లాకు రోజు 200 లారీల వరకు ఇసుక సరఫరా వస్తుందన్నారు. మనకి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని మనకి రిపోర్ట్లు వచ్చినాయి. అయితే ఇప్పుడు మనకి ఈస్ట్ గోదావరిలో ఔరంగాబాదు, పందలపర్రు, తేపర్రు, ఇటువంటి పెండియాల ఇటువంటి ర్యాంపులు మనకు ఓపెన్ అయినాయి. అయితే ప్రత్యేకంగా మన కోసం ఇప్పుడు తేపర్రు ర్యాంపును కూడా ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ మనం నిన్న నేను పెనుగొండ, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం తహసీల్దార్స్ కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఇప్పుడు రోజుకి అంటే ఇంకా వాటర్ తగ్గుముఖం పట్టనందున రోజుకి ఇప్పుడు దాదాపు ఒక 400 టన్నుల నుంచి 600 టన్నుల వరకు ఇసుక వస్తుంది. అంటే సుమారు 30 లారీల వరకు వస్తుంది. అయితే ఒక 2-3 రోజుల తర్వాత ఇంకా అది కూడా దాని సామర్థ్యం పెరిగే అవకాశం ఉంది. రోజుకి 150 లారీలు అంటే 20 టన్ లారీలు 150 వరకు వాళ్ళు హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. మరి దాన్ని ప్రజలు మనకి ఇటు మొగల్తూరు నుంచి పెనుగొండ వరకు మన డివిజన్ 8 మండలాలు ఉన్నాయి కనుక ఈ మండలాల్లో ఇల్లు కట్టుకుంటున్న వారు వాళ్ళ అవసరాల మొత్తం ప్రజలు మనకి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్లో కాల్ సెంటర్ పెట్టారు. అదేవిధంగా స్థానిక పంచాయతీల్లో కానీ తహసీల్దార్ ఆఫీస్లో కానీ సంప్రదించి వాళ్ళకి ఇసుక ఎవరికైతే కావాలి ఆ డిమాండ్ రైజ్ చేస్తే దాని ప్రకారం ఒక టోకెన్ జనరేట్ అవుతుంది. లేని ఎడల జెన్యున్ అని పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు చూసి ఇల్లు కట్టుకుంటున్నారని జెన్యున్ తెలిసిన వాళ్ళు కూడా టోకెన్ ఇస్తారు మాన్యువల్గా. దాని ప్రకారం వెళ్ళి తేపర్ వెళ్ళి తెచ్చుకోవచ్చు. మనకి అక్కడ 4500కి ఒక 20 టన్స్ లోడ్ చేస్తారంటే మనకి